ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. బోనాల పండగకి తొలి ఏకాదశికి గ్యారప్పాలను చేసుకుంటాం కదండి. చాలా టేస్ట్గా ఉండే గ్యారప్పాలు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కరకరలాడే గ్యారప్పాలు ఎంత టేస్ట్గా ఉంటాయో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. 5 వెల్లిపాయలను వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్కల్ని కట్ చేసి వేసేసుకోవాలి. గుప్పడు కరివేపాకును వేసేసుకొని మొత్తము కచ్చాపెచ్చగా మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపెచ్చగా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కేజీ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. పొడి బియ్యం పిండి అనండి ఇది. బియ్యం పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 3 స్పూన్ల వరకు నువ్వులని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియాలని వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పల్లీలను వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పెసరపప్పును నానబెట్టి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే శనగపప్పునైనా వేసేసుకోవచ్చు, పెసరపప్పునైనా వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్నంతా వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రము గ్యారప్పాలు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా అంటూ ఉంటారు. గ్యారప్పాలు అంటారు, వడప్పాలు అంటారు, చెక్కలు అంటారు. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా అంటూ ఉంటారు. కానీ చేసే విధానం మాత్రం ఒకటేనండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో వేడి నీళ్ళను పెట్టేసుకొని మొత్తము పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా వేడి నీళ్ళను చూసి వేసేసుకొని వేడి నీళ్ళను పోసేసుకొని పిండిని కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకైనా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలండి. పిండి మెత్తగా అయిపోతుంది, గ్యారప్పాలు రావు మనకి. వాటర్ని చూసి వేసేసుకోవాలి. పిండిని మొత్తము మనం ఇప్పుడు కలపలేకపోతాము, వేడిగా ఉంటుంది కాబట్టి. పిండిని కలపాలి అంటే చేయి కాలుతుంది. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. ముద్దలా మంచిగా పిండి మెదిగేలా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే గ్యారప్పాలు కరకరలాడుతూ పరపరలాడుతూ చాలా బాగా వస్తాయి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటాయండి. కరకరలాడే గ్యారప్పాలు ఎంత టేస్ట్గా ఉంటాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. పిండిని ముద్దలా చేసి పెట్టేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా బాల్లో చేసుకొని పెట్టేసుకోవాలి. మనకి గ్యారప్పాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగానే మనము బాల్లా చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక పాల కవర్ అయినా ఒక ఆయిల్ కవర్ అయినా, ఇలా డిమార్ట్ నుంచి తీసుకొస్తాం కదా, పప్పులు వస్తూ ఉంటాయి, అలాంటి కవర్నైనా తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని బౌల్లో రెడీ చేసుకున్నాం కదా, ఒక్కొక్క బౌల్ను తీసుకొని ఇలా కవర్ పైన రౌండ్గా బిల్లల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, గ్యారప్పాలను ఇలా రెడీ చేసుకోవాలి. మీరు చేతితో చేయడము ఇబ్బంది అనుకుంటే ఒక ప్లేట్ లాంటి గిన్నెను తీసుకొని కవర్ని ఫోల్డ్ చేసి దాని లోపల నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పెట్టేసుకొని రౌండ్గా ఒత్తొచ్చు. లేదు అనుకుంటే గ్యారెలు ఒత్తే మిషన్తోనైనా ఒత్తుకోవచ్చు. నేను ఇలా ఏళ్ళతోనే రెడీ చేస్తున్నాను. చూడండి, సింపుల్గానే చేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏముండదండి. చేతులతో మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గ్యారప్పాలు. ఆయిల్ వేడైందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైంది. రెడీ చేసి పెట్టుకున్న గ్యారప్పాలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. నేను చెయ్యితోనే 1 కేజీ పిండిని చేశానండి. మీకు చెయ్యి నొప్పిగా ఉంటుంది అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను తక్కువ క్వాంటిటీని తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని తీసుకొని రెండో సైడు తింపుతూ రెడ్గా కాలనివ్వాలి. గ్యారప్పాలు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మంచిగా కాలితేనే గ్యారప్పాలు కరకరలాడుతూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రెడ్గా కాలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా కాలాయి చూడండి. ఇప్పుడు జాలి గరిటెను తీసుకొని మరొక దాంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ అంతా అడ్చేలా
జాలి గరిటెతోని మంచిగా తీసుకొని మరొక దాంట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి రెండోసారి కూడా నేను చేసి చూపిస్తున్నాను. ఏళ్ళతోనే చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకొని చూడండి. పిండిని మాత్రము మెత్తగా కాకుండా చూసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాతే మనము ఇలా గ్యారెలను ఒక్కొక్క దాన్ని ఏళ్ళతోని మంచిగా ఒత్తుకోవాలి. అప్పుడే గ్యారెలు మంచిగా వస్తాయండి. ఇలా ఏళ్ళతో ఫ్రెష్ చేస్తే చాలు వడప్పాలు గ్యారప్పాలు రెడీ అయిపోతాయండి. వేడివేడి నూనెలో వేస్తూ కరకరలాడే గ్యారప్పాలు రెడీ అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని అన్నిటినీ ఒక బాక్స్లో పెట్టేసుకొని 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటాయండి. ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే కరకరలాడే గ్యారప్పాలు మాత్రం రెడీ అయిపోతున్నాయండి. చూస్తుంటేనే ఇంకెప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుందా అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే ఇంటికి గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడైనా ఇలా చేయొచ్చు. ఆడపిల్లలు పండగలకి ఇంటికి వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. చాలా చాలా బాగుంటాయి. నేను చేసిన ఈ గ్యారప్పాల వీడియో మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గ్యారప్పాలు ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి. టేస్ట్ మాత్రము చాలా బాగున్నాయండి. నువ్వులు పల్లీలు పప్పు వేసాం కదా, టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయండి గ్యారప్పాలు. చూస్తుంటేనే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుందా. ఇంకా లేట్ ఎందుకండి, ఈ బోనాల పండగకి తొలి ఏకాదశికి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్లో పెట్టి చూపించాను చూడండి. తిని చూస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగున్నాయి గ్యారప్పాలు. ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. కరకరలాడుతూ చాలా క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. చూడండి త్రుంచి చూపిస్తున్నాను. పొడి పొడిగా ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత కరకరలాడాయో. ఇలా కాలనివ్వాలి గ్యారప్పాలు. అప్పుడే మనకి క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి. నేను చేసిన గ్యారప్పాల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ